కుమారి ఆంటీ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసరాలలో స్ట్రీట్ ఫుడ్ చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆమె ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి. ఒక్కసారిగా ఆమెకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. సినిమా వాళ్ళ సైతం ఆమె దగ్గర చేరారు అంటే ఎంత క్రేజ్ సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్రేజ్ ఆమె కొంప ముంచింది. అసలు ఎవరు ఈ కుమారి ఆంటీ? కుమారి ఆంటీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట వైరల్గా మారింది. ఆమె బిజినెస్ ఇన్ని లక్షలు జరుగుతుంది, సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం సాగింది. అంతేకాదు, బిగ్ బాస్ రాబోయే సీజన్లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కథనాలు అల్లేశాయి. ఇలా మొత్తానికి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది కుమారి ఆంటీ. యువకులంతా ఆమె దగ్గరే భోజనం చేసేందుకు ఎగబడుతున్నారు. అయితే ఈ పాపులారిటీ క్రేజ్నే కుమారి ఆంటీని కష్టాల్లోకి నెట్టేసింది. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్ మాదాపూర్లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్లో కేవలం 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోంది. అక్కడి జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తుండడం గమనించిన కొందరు ఫుడ్ బ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టడంతో యూట్యూబ్లో ఇప్పుడు ఆమె ఓ సెన్సేషన్గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవుతుండడంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంత ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్రేజ్ ఆమెకు కోలుకోలేని దెబ్బ వేసింది. కుమారి నిర్వహించే ఫుడ్ సెంటర్లో భోజనం చేయడానికి భారీగా జనాలు వస్తున్నారు. వారంతా తమ వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని నిర్ధారించుకున్న పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ను క్లోజ్ చేశారు. అంతేకాదు, ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కుమారి ఆంటీ దంపతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనాధారమైన ఫుడ్ సెంటర్ను మూసివేయడం తగదని, పొట్ట కొట్టవద్దని పోలీసులను కోరుతున్నారు. తాజా పరిణామాలతో కుమారి ఆంటీ ఇక తనను ఫేమస్ చేయవద్దని, ఫుడ్ సెంటర్లో వీడియోలు తీయవద్దని ఫుడ్ వ్లాగర్స్, మీడియా వాళ్లను కోరారు. ప్రశాంతంగా తన బిజినెస్ ఏదో తనను చేసుకునివ్వాలని, గతంలో మాదిరిగా ప్రశాంతంగా తన పనేదో తాను చేసుకునేలా చూడాలని, ఇకపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం, మీడియాలో ప్రసారం చేయటం ఆపాలని కుమారి ఆంటీ కోరుతున్నారు.